బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ శివార్లలో అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ పరిధిలోని కోహెడాలో స్కోడా కారు బీపత్వం సృష్టించింది. బైక్ పై వెళుతున్న వారిని వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న యువతి చనిపోయింది. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను చైతన్యపురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోహెడా వద్ద బైక్ ను ఢీకొట్టి కారుతో పారిపోతుండగా చైతన్యపురి వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బైక్ ను ఢీకొట్టి పారిపోయే ప్రయత్నం చేసిన వ్యక్తిని ప్రదీప్ వర్మగా గుర్తించారు. కారు అద్దం పగిలి అనుమానాస్పదంగా డ్రైవ్ చేస్తుండటంతో కారును ఆపి ప్రశ్నించారు చైతన్యపురి పోలీసులు. కారు డ్యామేజ్ అయింది, రిపేర్ కి వెళ్తున్నానని బుకాయించే ప్రయత్నం చేశాడు ప్రదీప్. అద్దంపై రక్తపు మరకలు జుట్టు ఉండటంతో అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. ఇక కోహెడా వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం రావడంతో అక్కడ యాక్సిడెంట్ చేసింది ఈ కారే అని గుర్తించారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ఇక ప్రదీప్ ని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు అప్పగించారు. యువతి స్పందన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక కాలేజీ నుంచి యువతి తీసుకెళ్లే హాస్టల్ దగ్గర దింపేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, ఏ సమయానికి యాక్సిడెంట్ జరిగింది? అయితే కారు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అసలు ఆ కారు డ్రైవర్ ఇంతకు ముందు ఏమైనా యాక్సిడెంట్లు ఈ విధంగానే చేయడం జరిగిందా? అసలు అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా ఇచ్చారు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? హైదరాబాద్ శివారు ప్రాంతంలో మరో హిట్ అండ్ రన్ కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అబ్దుల్లాపూర్ మెట్ కోహెడా వద్ద స్కోడా కారు అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనం బైక్ పై వెళ్తున్న ఇటు సంస్థ నారాయణపురం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొప్పు స్పందన ఢీకొట్టడంతో ఈ బైక్ ని ఢీకొట్టడంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో యువకుడు సాయి కుమార్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. నిన్న రాత్రి ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే స్కోడాలో వచ్చిన ప్రదీప్ వర్మ, తెనాలికి సంబంధించిన ప్రదీప్ వర్మ ఓఆర్ఆర్ దిగుతూ అదే స్పీడ్ తో ఈ బైక్ ని ఢీకొట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఢీకొట్టిన అనంతరం అక్కడి నుంచి పారిపోయి చైతన్యపురి ప్రాంతంలో అనుమానాస్పదంగా వెళ్తూ ఉన్న సందర్భంలో క్యారీ డ్యామేజ్ అయిన అంశాన్ని తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే కారు అద్దాలకు రక్తపు మరకలు, బ్లడ్ మరకలతో పాటుగా కొంత హెయిర్ ఉండడంతో ప్రమాదానికి అంటే అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన ప్రమాదం ఇదే కారు అని చెప్పి పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే, అతి వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన స్పందనను ఉస్మానియా ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైనటువంటి సాయి కుమార్ ని స్థానికులు హయత్ నగర్ లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు కూడా తెలుస్తోంది. తెనాలికి చెందిన ప్రదీప్ వర్మ స్కోడా కార్ అతివేగంతో మద్యం మత్తులో నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించిన పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు అయితే ఇంకా చేస్తున్నారు. రత్న, చనిపోయిన యువతి ఏ ప్రదేశానికి చెందిన వాళ్ళు, అంటే ఏ ఊరికి చెందిన యువతిగా గుర్తించారు? తన తల్లిదండ్రులకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అయితే ప్రస్తుతం ఎవరైతే కోలుకుంటున్న వ్యక్తి ఉన్నారో అతను ఈ చనిపోయిన యువతికి ఏమవుతారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురానికి చెందినటువంటి చిల్లాపూర్ గ్రామానికి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. స్పందన గట్కేసర్లోని ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసీ చేస్తుంది. అదే సందర్భంలో కాలేజీ నుంచి హాస్టల్ కు తీసుకెళ్లే సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. సాయి కుమార్ ఇటు స్పందనకి దూరపు బంధువుగా తెలుస్తుంది. నిన్న వాళ్ళ దూరపు బంధువుల ఇంటికి వెళ్లి మళ్ళీ హాస్టల్ దగ్గరికి తీసుకెళ్తున్న సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రాథమికంగా ఈ మొత్తం ఘటన పైన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అయితే ఇటు తెనాలికి చెందిన ప్రదీప్ వర్మను అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి కుమార్ పరిస్థితి అయితే ఇంకా ఐసీయూలోని ట్రీట్మెంట్ పొందుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కార్ ఓనర్ ఎవరైనా డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా సాగర్? అసలు ఆ కార్ ఎవరికి సంబంధించింది? వాళ్ళు ఎవరైనా ఈ యాక్సిడెంట్ కి సంబంధించి స్పందించడం జరిగిందా? ఇప్పటి వరకు అయితే కారు యజమానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇంకా స్పందించలేదు. కానీ తెనాలికి చెందిన ప్రదీప్ వర్మ ఇటు హైదరాబాద్ లోని మాదాపూర్ ఈ ప్రాంతంలో ఒక మీటింగ్ కోసం వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న రాత్రి ఆయన ఓఆర్ఆర్ మీదుగా వస్తున్న నేపథ్యంలో
లొకేషన్ సర్వీస్ రోడ్ నుంచి చూపడంతో ఒకసారిగా ఆయన సర్వీస్ రోడ్ వైపు అదే వేగంతో ఓఆర్ఆర్ పైన వెళ్లే వేగంతోనే సర్వీస్ రోడ్ పైన వెళ్తున్న క్రమంలోనే ఈ బైక్ ను ఢీకొట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రదీప్ వర్మ స్కోడా కార్ తనదే అన్నట్లుగా ఇప్పటివరకు అయితే ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించారు. మద్యం మత్తులో నిన్న ఉండడంతో ఈ రోజు అతన్ని విచారిస్తున్న పోలీసులు పూర్తిగా వివరాలు సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాగర్.